అరెస్టులు చేసే పరిస్థితి లేవు. మేము ఆ గొడ్డల పార్టీ నాయకులనే హౌస్ అరెస్టులు చేయట్లేదండి. వాళ్ళ ఇంట్ల ముందే మేము పోలీసులను పెట్టట్లేదు. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న పనిని సైతం వీళ్ళు దాన్ని ఒక అంటే వాళ్ళ నైజంలో భావించుకొని ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, అమ్మ ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, వెంటిలేటర్ మీద ఉన్న ఒక గవర్నమెంట్ని, ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఒక్క ఉద్యోగం లేదు, ఒక పరిశ్రమ లేదు, పెట్టుబడులకు వచ్చి పెట్టేవాడు కూడా పెట్టినోడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి 19-24. అలాంటి పరిస్థితి నుంచి బ్రిక్ బై బ్రిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్చుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఊపిరి ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఇవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలని 24 గంటలు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తూ ఉంటే ఈరోజు అది చూడలేక, అది ఓర్వలేక ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్న విధ్వంసాలు ఇది ప్రజలు గమనించాలి. ప్రజలందరూ ఎందుకు నేను అప్పీల్ పెడుతున్నానంటే, ఒక మహిళని, పైగా హోంమంత్రిని, నాకు ఆ బాధ్యత ఉంది. ఈరోజు ఇటువంటి విధ్వంసకారుల్ని కనుక మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? నిన్నో మొన్నో వచ్చి ఒక మాట్లాడతాడు, నా దగ్గర జంజీస్ అందరూ నాయన ఖాతలే ఉన్నారు అని. ఆయన దగ్గర ఉన్నది జంజీస్ కాదండి, గాంజా బ్యాచ్ అండి ఆయన వెనకాతలు ఉన్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎస్ మా తరం కానీ, మా నెక్స్ట్ తరం కానీ, ఆ నెక్స్ట్ తరం ఇప్పుడు మా పిల్లల తరం కానీ జంజీస్ జెనాల్ఫాస్ వాళ్ళకంటే ఒక చిన్న క్లారిటీ అయినా ఉంది. కనీసం ఇటువంటి క్లారిటీ లేకుండా బాధ్యత లేని వ్యక్తిగా ఇతని రాష్ట్రాన్ని ఒక విధ్వంసం సృష్టించడమే కాకుండా ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడన్న సంగతి కూడా మనం అందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని కనుక మళ్ళీ మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అన్న సంగతి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మీరు అందరూ చూస్తున్నారు, ఒకవైపు ఏమో చూస్తే అభివృద్ధి రాజకీయాలు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే వివాదాలు విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు ఒకవైపు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే పెట్టుబడులు ఉద్యోగాలు పరిశ్రమలు కనిపిస్తున్నాయి, ఇంకొక వైపు చూస్తే ప్రతి పర్యటనలోని కూడా ఉద్రిక్తలు ఉంటున్నాయి, ఆరోపణలు ఉంటున్నాయి, ఘర్షణలు ఉంటున్నాయి. నోరిప్పితే అబద్ధాలు తప్పించి గొడ్డల పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి ఇంకొక పదం రాదు. ఒక పక్క నుంచి శాంతి భద్రతలు మేము బలోపేతం చేయాలని మా గవర్నమెంట్ మేము చేస్తుంటే అదే అంశాన్ని ఒక రాజకీయ సంఘర్షణ కింద మార్చి పోలీసులు సైతం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడంటే ప్రజలకు కూడా అప్పీల్ పెడుతున్నాం, అమ్మ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సి ఒకటే, రాష్ట్ర అభివృద్ధి అన్నది అభివృద్ధి రాజకీయాలతో ముందుకెళ్ళాలా లేకపోతే ఇలాంటి విధ్వంసాలతో ముందుకెళ్ళాలి. ఈరోజు అభివృద్ధి రాజకీయాలు, అభివృద్ధిలోని సంక్షేమంతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న నాయకులు కాబట్టే ఈరోజు మేము ఎన్ని జరుగుతున్నా ఒక పక్క నుంచి అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమం ఇవ్వాలి, ఇలాంటి అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. వీటన్నిటినీ కూడా మేము కూలంకషంగా పనిచేసిన సందర్భం. అంటే ఏదో మీకు అందరికీ తెలియాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి నాకన్నా ఇక్కడ ఉన్న చాలామందికి పెద్దలకి చాలామందికి తెలుసు. ఫ్యాక్షన్ రాజకీయాలని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రౌడీయిజాన్ని కమ్యూనల్ వైలెన్సెస్ని ఈరోజు కట్టడి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటున్నారు? కంపల్సరీగా చేస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి కూడా అతని వెనకాతలు తిరిగి